రాష్ట్రంలో మీడియా దారి తప్పుతోంది. ఎవరికి వారు తాము మీడియా ప్రతినిధులం అంటూ బెగ్గింగ్కు పాల్పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. విషయం కన్నా కరెన్సీ విషయాన్ని కషాయంగా మార్చుకొని వేధింపులకు పాల్పడుతున్నారు. మండల స్థాయిలో కంట్రిబ్యూటర్లు ఉండగా గ్రామ స్థాయిలో ఎడిటర్లు తయారవుతున్నారంటే వ్యవస్థ ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ తెలియని కన్నింగ్ బ్యాచ్ మాఫియాగా మారి పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్నారు. వార్తాంశాల మీద అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా ఛానల్ సీఈఓలు, ఎడిటర్లుగా అవతారం ఎత్తుతున్నారు. మీడియా ప్రతినిధులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో అడుగుపెట్టే వారిని చూసి, వారి జ్ఞానాన్ని చూసి నవ్వలేక, ఏడవలేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అడుక్కునే వారికన్నా ఒళ్ళు అమ్ముకొని పడుపు వృత్తి చేసే వారికన్నా అధ్వానంగా మారిన మీడియా వ్యవస్థపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో జర్నలిజం పోకడు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి, దారి తప్పుతున్నాయి అనడానికి పలు ఉదాహరణలు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. గతంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ పదునైన అక్షరాల ఆయుధాన్ని ప్రభుత్వంపై ఎక్కుపెట్టి అధికారులకు దిశానిర్దేశం చేసిన ఒక పటిష్టమైన వ్యవస్థ కాస్త పైసల వ్యవస్థకు కొమ్ముగాసే పరిస్థితి వచ్చేసింది. వాస్తవాంశాలు రాయాలన్నా, అవాస్తవాల్ని ఎక్కుపెట్టాలన్నా, అధికారులను ఇబ్బంది పెట్టాలన్నా, తమ బ్లాక్మెయిల్కి ఎవరైతే దారికి రారో వాళ్ళందరి మీద ఒక అస్త్రం మీడియా. వాస్తవంగా మీడియా అనేది దశాబ్దాల క్రితం ఒక హోందాతనం, ఒక గౌరవప్రదమైన ఒక వృత్తి లాంటిది. కేవలం ప్రజాసేవ కోసం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రభుత్వాన్ని నిలదీసిన జర్నలిజం కాస్త ఎన్నలిజంగా మారడంతో విలువలు మొత్తం దిగజారిపోయి విలువలు ఒలిచేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. తాజాగా గత కొన్నేళ్ల నుంచి కూడా యూట్యూబ్ పేరుతోటో, పీడిఎఫ్ పేపర్తోటో, ఇతరత్ర అంశాలు ఏదైతే రంగంలోకి వస్తున్నారో కనీస పరిజ్ఞానం ఏ ప్రభుత్వ శాఖ పోయినా ఆ ప్రభుత్వ శాఖకు సంబంధించిన అంశాలని చెప్పడంలో కానీ లేదా దానికి సంబంధించిన అధికారులతో చర్చించడంలో కానీ జీరో నాలెడ్జ్ తోటి వెళ్ళి తాము పలానా వ్యక్తులం, మాకు ఒక మీటింగ్ ఉంది, మేము పలానా వ్యక్తులం, మీరు మాకు 50,000, 25,000, 10,000 ఎంతో వాళ్ళ రేంజ్ని బట్టి డిమాండ్ చేయటం, ఎంతో తునోపనం విషయం తీసుకోవటం, ఇది రొటీన్గా ప్రతి ప్రభుత్వ శాఖలో 90% మంది ప్రభుత్వ అధికారులు ఎదుర్కొంటున్న సమస్య. వాస్తవంగా యూట్యూబ్ పెట్టడం తప్పు లేదు, పీడిఎఫ్ పేపర్ పెట్టడం తప్పు లేదు, కానీ కనీస అవగాహన, కనీస పరిజ్ఞానం, ఒక ఇంట్రో అంటే తెలియదు, ఒక సబ్జెక్ట్ అంటే తెలియదు, ఒక డేట్ అనేది తెలియదు, ఎలా వార్త మలచాలనేది తెలియదు. కేవలం ఎత్తి రాయటం లేదా కొన్ని ఏజెన్సీలకు పలానా పీడిఎఫ్ పేపర్ కింద నెల కింద ఇచ్చేస్తే వాళ్ళు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చెత్తనంతా తోడెక్కిరించి ఒకటే హెడ్డింగు, ఒకటే సిస్టమ్, పైన పేపర్ పేర్లు మారుతాయి తప్ప కింద మొత్తం అదే చెత్త చెదరం అంతా వండి వాడ్చేసి జనాలు మీకు వదిలేస్తున్నారు. కనీసం పెన్ను పెట్టి ఒక 2 పేజీలు వార్త రాసే దమ్మున్న విలేకరులు ఎవరైనా ఉన్నారంటే వేళ్ళ మీద ఎక్కించవచ్చు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు మీడియా ఎదుర్కొంటుంది. తాజాగా ఏదైతే హైదరాబాద్లో అరెస్ట్ అయిన యూట్యూబర్లు ఎవరైతే రేవతి ఉందో, తన్వి యాదవ్ ఉందో, వీళ్ళిద్దరూ కూడా ఒక పార్టీ కొమ్ముగా అటువంటి పార్టీలో పనిచేస్తున్నో లేదా పార్టీ సంబంధించిన ఛానల్లో పనిచేస్తూ ప్రభుత్వాన్ని
తిట్టడము ఇంకేదో రకంగా వేరే పరంగా చేయాలి తప్ప యూట్యూబ్ ముసుగులో ఓ స్వతంత్ర ప్రతిపత్తి గల పల్స్ మీడియా అనేది యూట్యూబ్ పెట్టుకొని దాన్ని బీఆర్ఎస్ పార్టీకి అమ్ముకోవడం, వాళ్ళు ఏం చెప్తే అది తాతందాని అంటూ వ్యవహరించడం, దాన్ని మీడియా ఒక పేరు పెట్టుకోవడం అనేది సహేతుకమైన చర్య కాదు. ఇటువంటి వాటిని సంస్కరించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై ఉంది, ఇటు ప్రెస్ అకాడమీ మీద కూడా ఉంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు రంగు పులుముకొని ఇష్టానుసారంగా మీ మీడియా అంటూ ఎక్స్పోజ్ చేసి ప్రజలలో ఇంకా చులకన భావం చేయడం మీడియా దరిద్రానికి మరొక మెట్టని చెప్పవచ్చు. ఇప్పటికే బెగ్గింగ్కి, ప్రాస్టిట్యూషన్కి కన్నా దిగజారిపోయి మీడియా ప్రస్తుతానికి ఉమ్మడి రాష్ట్రాలు కావచ్చు, దేశంలో వివిధ ప్రాంతాలలో వేలేసుకుపోతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రెస్ అకాడమీ చైర్మన్ కావచ్చు, లేదా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏదైతే పీడిఎఫ్ పేపర్ల వరవడిని కంట్రోల్ చేయాలన్నా, యూట్యూబ్ వేగాన్ని తగ్గించాలన్నా ఒక నిబంధన అనేది కనుక ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసిన తప్పులేదు. కానీ ఎవరు పడితే వాళ్ళు మినిమం 10th నాలెడ్జ్ లేని వాళ్ళు, లేదా ఏదో సంపాదించుకోవాలని వచ్చేటోళ్ళు చాలా చీప్గా 500-1000 రూపాయలకు దిగజారిపోయి అడుక్కునేటోళ్ళ కన్నా లేదా వ్యభిచారం చేసేటోళ్ళ కన్నా అధ్వానంగా మీడియా వ్యవస్థ ఈరోజు ఉందంటే సిగ్గుతో తలంచుకునే పరిస్థితి. ఎందుకంటే జర్నలిజం అంటేనే చాలా విలువలతో కూడిన వ్యవస్థ. ఆ వ్యవస్థని చాలామంది పటిష్టపరిచిన నేపథ్యాన్ని ప్రస్తుతం వస్తున్న సమాజంలో ఏదైతే మీడియా ముసుగులో వస్తున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మొత్తం ఎక్కడికక్కడ దిగజారి చేసి మీడియా అంటే చిల్లర బ్యాచ్, బెగ్గింగ్ బ్యాచ్, టూ వరస్ట్ బ్యాచ్, ఇంకా పదాలు ఏమైనా కావచ్చు, అంత ఘోరమైన పరిస్థితి మీడియా ఎదుర్కొంటుంది. కాబట్టి అసలు మీడియా అనేది అత్యున్నతమైన పదం. ఏదైతే 4 స్తంభాలు ఉన్నాయో ఆ 4 స్తంభాలలో మూల స్తంభం మీడియా. ఏ వ్యవస్థనైనా క్వశ్చన్ చేసే హక్కు, ఆత్మవిశ్వాసం మీడియాకే ఉంది. కానీ అదే మీడియా ముసుగులో అరాచకాల అక్రమాలకు పాల్పడుతున్నారు. బెగ్గింగు ఏదైతే డిబాచరింగ్ ఉందో దానికన్నా అధ్వానమైన పొజిషన్లో ప్రస్తుతానికి మీడియా తీసుకొచ్చే పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రభుత్వాలు ఏదైతే మీడియా పేరుతో వచ్చే వ్యక్తుల విషయంలో కావచ్చు, లేదా వాళ్ళ సీనియారిటీ కావచ్చు, లేదా వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ కావచ్చు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి అటువంటి వాళ్ళని గుర్తించి ఒక గుర్తింపు ఇచ్చే విధంగా ఒక వ్యవస్థను నెలకొల్పితే తప్ప ప్రతి ఒక్కరు రోడ్డుకు ఒక 10 మంది యూట్యూబర్లో లేదా ఒక 20 మంది పీడిఎఫ్ పేపరు సిఎండీలో ఎండీలో కనుక సిద్ధమైతే భవిష్యత్తు దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. కాబట్టి ఒక రూల్ పొజిషన్ అనేది పెట్టి దాని తగ్గట్టుగానే ఒక సంస్కారవంతమైన మీడియాను నెలకొల్పాల్సిన బాధ్యత సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఉంది. దాంతోపాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టుకోవడం కన్నా ఒక రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఒక సీనియారిటీ వ్యవస్థ, ఒక లీగాలిటీ, ఇవన్నీ కూడా కల్పించి మీడియాని బతికించే ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దాంతోపాటుగా గత కొన్నేళ్ల నుంచి కూడా మీడియాని చిల్లరగా చేసి పీడిఎఫ్ పేపర్ల పేరుతోటో ఇతర పేర్లతోటో ఏదో రకంగా అధ్వానమైన పరిస్థితి నెలకొల్పుతున్నారు. అటువంటి వాళ్ళ విషయంలో కూడా బ్లాక్మెయిల్ చేస్తూ తన పబ్బం గడుపుతున్న వాళ్ళు కొంతమంది అయితే, వాస్తవాన్ని రాయకుండా డబ్బులు కమ్ముకుపోయారు కొంతమంది. ఎవరి పరిధిలో వాళ్ళు పూర్తిగా మీడియాని గ్రాముల లెక్క, తులాల లెక్క అమ్మేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఒక సహేతుకమైన నిర్ణయం తీసుకొని మీడియాను బతికించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పుకోవచ్చు.